హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ యూనిట్ 4 ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్లో మీకు 5 మార్క్స్కి కానీ 10 మార్క్స్కి కానీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అబౌట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అని అడగచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. When comes to definition, control structures in R are statements that controls the flow of execution of a program. They allow the program to make decisions, repeat tasks or to execute the code conditionally. సో ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి స్టేట్మెంట్స్ అనమాట. సో మనం ఏదైతే కోడింగ్ రాస్తామో ఆ కోడింగ్ ఫ్లో అనేది కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. అలాగే డెసిషన్స్ తీసుకోవడానికి అండ్ టాస్క్ని రిపీట్ చేయడానికి, రిపిటేటివ్ టాస్క్ల కోసం కూడా ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మనకు యూజ్ అవుతూ ఉంటాయి. వెన్ కమ్స్ టు టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, మీకు ఆర్ ప్రోగ్రామింగ్లో టోటల్గా 9 టైప్స్ ఉంటాయి బేసికల్గా. సో ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్, అలాగే స్విచ్, ఫర్ లూప్, వైల్ లూప్, రిపీట్, బ్రేక్ అండ్ నెక్స్ట్. సో ఇవన్నీ కూడా మీరు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అండ్ విత్ కోడింగ్ అండ్ అవుట్పుట్ కూడా రాయాల్సి ఉంటుంది. మీరు ప్రీవియస్ సెమిస్టర్స్లో ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. పైథాన్లో కానీ, సి లాంగ్వేజ్లో, జావాలో ఏ విధంగా కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయో సేమ్ ఆర్ ప్రోగ్రామింగ్లో కూడా అంతే ఉంటాయి. డెఫినేషన్స్ ఏమీ చేంజ్ అవ్వవు, బట్ కోడింగ్లో స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కమ్స్ టు ఇఫ్ స్టేట్మెంట్, ఎగ్జిక్యూట్ ఏ కోడ్ ఇఫ్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ. సో ఒక కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అదర్వైజ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎలాంటి అవుట్పుట్ అనేది రాదు. సింటాక్స్ చూడండి, ఇఫ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాము. ఇక్కడ కండిషన్ మిడిల్లో మనం కండిషన్ ఏదైతే తీసుకుంటామో ఆ కండిషన్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ యూస్ చేస్తాము. సో అక్కడ చూడండి, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో అది కామెంట్ అనమాట. కామెంట్స్ని మనం హ్యాష్ సింబల్ యూస్ చేసి మెన్షన్ చేస్తాం కదా. సో అక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఆ ఫ్లవర్ కర్లీ బ్రేకెట్స్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. సో ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని అసైన్ చేశాను. సో ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ అనేది యూస్ చేస్తున్నాం. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5. సో ఎక్స్లో ఉన్న వాల్యూ అనేది 5 కంటే ఎక్కువ ఉంటే, సో ఇప్పుడు చూడండి, ప్రింట్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 5. సో ఎక్స్లో ఉన్న వాల్యూ 5 కంటే ఎక్కువ ఉంటే, సో ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 5 అనే అవుట్పుట్ నాకు రావాలని ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేసాం. సో అవుట్పుట్ అదే వచ్చిందా, చూసారు కదా. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాబట్టి మనకు అవుట్పుట్లో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని వచ్చింది. సో ఇఫ్ ఎక్స్ ప్లస్లో మనకి 3 or 2 ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ లెస్ దాన్ 5 అవుతుంది కదా. సో అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎగ్జిక్యూట్ 1 బ్లాక్ ఇఫ్ ట్రూ అనదర్ ఇఫ్ ఫాల్స్. సో ఇందులో మనకి 2 బ్లాక్స్ ఉంటాయన్నమాట. ఇఫ్ బ్లాక్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ ఉంటుంది. సో ఇఫ్ బ్లాక్లో అనేది కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి మీరు. సో ఎక్స్లో 3 అనే వాల్యూ తీసుకున్నాము. సో ఇఫ్ కండిషన్లో మనం ఎక్స్ గ్రేటర్ దాన్ 5. సో ఇక్కడ చూడండి, ఇఫ్ బ్లాక్స్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా. సో అక్కడ కండిషన్ చెక్ చేస్తే మనకి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 కదా. సో గ్రేటర్ దాన్ 5 కాదు కాబట్టి నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. సో ఎందుకు, ఇఫ్ కండిషన్ అనేది మనకి ఫాల్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లో ఎల్స్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో అక్కడ మనకి ఏముంది, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని ఉంది కాబట్టి సో ఆ కండిషన్ అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. థర్డ్ వన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్. సో చూడండి, టెస్ట్ మల్టిపుల్ కండిషన్స్. సో మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేస్తుంది అనమాట ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అనేది. సో ఫస్ట్ చూడండి, ఇఫ్ కండిషన్ ఉంటుంది. సో దాంట్లో కోడ్ 1 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఉంటుంది. సో కండిషన్ 2 అనేది చెక్ చేస్తాము. నెక్స్ట్ ఈ 2 కండిషన్స్ కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ ఉండాలి కదా, నెక్స్ట్ ఎల్స్ కండిషన్ అనేది చెక్ చేస్తూ ఉంటాము. సో అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ చూసారా, మార్క్స్ అనే వేరియబుల్లో 75 అనే వాల్యూని అసైన్ చేశాను. సో ఇఫ్ ఎం మీన్స్ మార్క్స్ అనమాట. ఇఫ్ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 అయితే ప్రింట్ ఏ గ్రేడ్ అని ప్రింట్ అవుతుంది. సో ఎల్స్ ఇఫ్, సో ఇప్పుడు ఏ గ్రేడ్ కాదు, సో కాకపోతే నెక్స్ట్ ఏంటి, ఎల్స్ ఇఫ్. సో ఇప్పుడు మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 అయ్యాయి అనుకోండి, బి గ్రేడ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఎల్స్, సో బి గ్రేడ్ కూడా కాకపోతే సి గ్రేడ్ అనేది ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ చూడండి,
గ్రేడ్ బి అని ప్రింట్ అయింది. వై? సో ఇక్కడ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 కాబట్టి అవుట్పుట్ అనేది గ్రేడ్ బి అనేది వచ్చింది. కమ్స్ టు స్విచ్ స్టేట్మెంట్. సెలెక్ట్స్ వన్ కేస్ ఫ్రమ్ మెనీ యూజ్డ్ వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఏ సింగిల్ ఎక్స్ప్రెషన్. సో మనకి మల్టిపుల్ వాల్యూస్ చాయిస్ని చెక్ చేయాలన్నప్పుడు, సో డిఫరెంట్ కండిషన్స్ని ఎట్ ఏ టైం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు స్విచ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాము. సింటాక్స్ చూడండి, స్విచ్. సో కండిషన్ అనేది మెన్షన్ చేయాలి. సో ఆ కండిషన్కి తగ్గ కేసెస్ అనమాట. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని మెన్షన్ చేస్తాము. సో ఏ కేస్ ట్రూ అయితే ఆ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ అనే వేరియబుల్లో బి అనే ఒక స్ట్రింగ్ అని తీసుకున్నాను అనమాట. సో విచ్ మీన్స్ క్యారెక్టర్ వాల్యూ. సో అక్కడ డబుల్ కోట్స్లో మెన్షన్ చేస్తాం కాబట్టి అది మనకి క్యారెక్టర్ అవుతుంది. నెక్స్ట్ రిజల్ట్ అనే అనదర్ వేరియబుల్ తీసుకొని స్విచ్ కండిషన్ అనేది ఇక్కడ అప్లై చేస్తాం చూడండి. సో స్విచ్ కండిషన్స్లో మనం ఎక్స్ అనే వేరియబుల్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు కేసెస్ రాస్తున్నాం. సో కేస్ 1 ఏ అనే ఆల్ఫాబెట్ తీసుకున్నాము. సో స్ట్రింగ్ అనమాట ఇక్కడ. అక్కడ చూడండి ఏకి వాల్యూ అనేది మనం యాపిల్గా తీసుకున్నాం. నెక్స్ట్ బి అనే క్యారెక్టర్ వాల్యూ బనానా, సి అనే క్యారెక్టర్ చెర్రీ అని తీసుకున్నాము. సో ఇఫ్ ఇంకో కండిషన్ కూడా నో మ్యాచ్ అని, సో వాటిలో ఏ కండిషన్ కూడా ఏ కేస్ కూడా మ్యాచ్ అవ్వకపోతే సో నో మ్యాచ్ అని ప్రింట్ అవ్వాలని అనదర్ స్టేట్మెంట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో రిజల్ట్ అనే వేరియబుల్ని ఇంక్లూడ్ చేస్తే మనకు అవుట్పుట్ చూడండి బనానా అని వచ్చింది. వై? మనం తీసుకున్న వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ క్యారెక్టర్ ఏంటి? బి వాల్యూ కదా. సో బీకి మ్యాచింగ్ అయ్యే కేస్ ఏంటి? బనానా కదా. సో అందుకు అవుట్పుట్ మనకి బనానా అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఫర్ లూప్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఫర్ లూప్ అనేది మనం ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రిపీట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాము. సింటాక్స్ చూడండి. సో ఫర్ అని యూస్ చేస్తాము. ఫర్ అనే ఫంక్షన్ యూస్ చేసి వేరియబుల్ ఇన్ సీక్వెన్స్. సో ఆ కండిషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో మిడిల్లో మనం కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో పక్కన ఎగ్జాంపుల్ కోడింగ్ చూడండి. సో ఫర్, సో ఇక్కడ కండిషన్ అనేది తీసుకోవాలి. సో వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ కదా. సో వేరియబుల్ ఐ తీసుకున్నాము. ఇన్ అని డెఫినెట్లీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ఇక్కడ మన సీక్వెన్స్. సో సీక్వెన్స్ ఏ సీక్వెన్స్లో రావాలో ఆ సీక్వెన్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సీక్వెన్స్ నేను 1:5గా తీసుకున్నా. అంటే 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి నాకు అనేసి. అండ్ నెక్స్ట్ చూడండి అవుట్పుట్ స్టేట్మెంట్లో వేరియబుల్ ఐని ఇంక్లూడ్ చేసినప్పుడు అవుట్పుట్ చూడండి మనకి 1 to 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి, సీక్వెన్స్లో ప్రింట్ అవుతాయి. కమ్స్ టు వైల్ లూప్. ఎగ్జిక్యూట్ కోడ్ వైల్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ. సో ఫర్ లూప్కి వచ్చేసి మనకి ఒక సర్టెన్ కండిషన్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ వైల్ లూప్ ఏంటి అంటే ఇక్కడ మనం కండిషన్ అనేది చెక్ చేస్తాం అనమాట. సో కండిషన్ అనేది ట్రూ అయితే మాత్రమే ప్రింట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ చూడండి వైల్ కండిషన్ నెక్స్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే సో ఎక్స్ అనే వేరియబుల్లో 1 వాల్యూ తీసుకున్నాను. నెక్స్ట్ వైల్ ఇక్కడ కండిషన్ అప్లై చేస్తున్నా చూడండి. వైల్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అయితే మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో నెక్స్ట్ చూడండి కోడ్లో ప్రింట్లో ఎక్స్ అనే వాల్యూ తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి ఎవ్రీ టైం కూడా సో ట్రూ అయినప్పుడు ఎవ్రీ టైం కూడా మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఎక్స్లో ఉన్న వాల్యూకి +1 అనేది యాడ్ అవ్వాలి అని సీక్వెన్స్లో ఇచ్చాను. సో అవుట్పుట్ చూడండి ఫస్ట్ మనకి కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3నా కాదా. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా. సో యాక్చువల్లీ 1 లెస్ దాన్ 3. సో కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఎక్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయితే మనకి అవుట్పుట్లో 1 అనేది ప్రింట్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ చూడండి సో 1కి ఇంకొక 1 వాల్యూ అనేది యాడ్ అవ్వాలి కాబట్టి x + 1 అవుతుంది. సో x + 1 2 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3నా కాదా. సో 2 ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్కి వచ్చేసి 2 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ 2కి +1 యాడ్ అవ్వాలి కాబట్టి +1 యాడ్ అవుతుంది. అండ్ దెన్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది 3 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3నా కాదా. సో ఇక్కడ కండిషన్ చెక్ చేసినప్పుడు 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి సో ప్రింట్ ఎక్స్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ మళ్ళీ 1 వాల్యూ అనేది యాడ్ అవ్వాలి కాబట్టి 3 + 1 4 అవుతుంది. 3 + 1 4 అయినప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసినప్పుడు మనకి సో 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాదు కదా, 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3. సో అక్కడ మనకి కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి అంతటితో కోడ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది.
నెక్స్ట్ రిపీట్ లూప్. సో ఎగ్జిక్యూట్స్ ఏ కోడ్ రిపీటెడ్లీ అంటిల్ వీ హ్యావ్ ఏ బ్రేక్ స్టేట్మెంట్ టు స్టాప్ ద ఎగ్జిక్యూషన్. సో కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేసి కండిషన్ అనేది మనం మాన్యువల్గా స్టాప్ చేసేంత వరకు. సింటాక్స్ చూడండి. సో రిపీట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం అక్కడ. సో అండ్ దెన్ మనకి కోడ్ అనేది ఇఫ్ ఒక కండిషన్ అనేది తీసుకుంటాము. సో ఆ కండిషన్ అనేది ట్రూ అయినంతసేపు ఆ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది అంటిల్ వీ యూస్ ఏ బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేసి లూప్ స్టాప్ చేసేంత వరకు కోడ్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఎక్స్ అనే వేరియబుల్లో వాల్యూ 1 తీసుకున్నాను. నెక్స్ట్ రిపీట్ స్టేట్మెంట్ యూస్ చేసి ప్రింట్ ఎక్స్. సో అక్కడ ఎక్స్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏం అవ్వాలంటే ఎవ్రీ టైం కూడా ఎక్స్కి ఒక వాల్యూ అనేది యాడ్ అవ్వాలి. +1 అనేది యాడ్ చేస్తున్నాము. అండ్ ఇఫ్ కండిషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ గ్రేటర్ దాన్ 3. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అయ్యేంత వరకు లూప్ అనేది రిపీట్ అవ్వాలి. సో వెన్ ఎక్స్ రీచెస్ 3, సో అక్కడ మనకి బ్రేక్ అయిపోవాలి. సో అందుకే మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూస్ చేసాము. సో అవుట్పుట్ చూడండి. సో ఫస్ట్ ఎక్స్ ప్రింట్ అవుతుంది అండ్ దెన్ 1 వాల్యూ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది ఎక్స్ గ్రేటర్ దాన్ 3. సో కాదు కదా, ఎక్స్ లెస్ దాన్ 3 కాబట్టి మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ చెక్ చేస్తుంది, 1 వాల్యూ యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ 3. సో చూడండి ఎక్స్ ఈక్వల్ టు 3 అవుతుంది కాబట్టి అంతటితో బ్రేక్. సో బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం కాబట్టి లూప్ అనేది ఆగిపోతుంది. సిమిలర్లీ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిట్ ద లూప్ని ఎగ్జిట్ చేయడానికి బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూస్ చేస్తాము. సో ఇక్కడ మనం ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాము. ఐ ఇన్ రేంజ్ 1 to 5. సో 1 నుంచి 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇఫ్ కండిషన్లో ఐ ఈక్వల్ టు 3. సో 3 అయ్యేంత వరకు కూడా లూప్ అనేది కంటిన్యూ అవ్వాలి. వెన్ ఐ రీచెస్ 3, సో అక్కడ కండిషన్ అనేది బ్రేక్ అవ్వాలి. సో నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో ఐ అనే వేరియబుల్ని ఇంక్లూడ్ చేస్తాం. అవుట్పుట్ చూసారా 1 2. సో 3 అవ్వగానే మనకి లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో వెన్ కమ్స్ టు నెక్స్ట్ స్టేట్మెంట్ స్కిప్స్ ద ఎగ్జిక్యూషన్ ఇటరేషన్ అండ్ కంటిన్యూస్ విత్ ద నెక్స్ట్ వన్. సో ఎక్కడైతే కండిషన్ ఉంటుందో అక్కడ వరకు మాత్రమే లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. సో అక్కడ నుంచి సో నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్తుంది అనమాట. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫర్ లూప్ తీసుకొని ఐ ఇన్ రేంజ్ 1 to 5. 1 to 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇఫ్ కండిషన్లో మనం ఐ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. సో 3 అయ్యేంత వరకు కండిషన్ అనేది లూప్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి. సో నెక్స్ట్ అనే స్టేట్మెంట్ తీసుకున్నాం. దెన్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో ఐ అనే వేరియబుల్ని ఇంక్లూడ్ చేసాం. సో అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ 1 to 5 కాబట్టి 1 తీసుకుంటుంది వాల్యూ. సో y ఈక్వల్ టు 3. సో ఇట్స్ నాట్ ట్రూ కదా. సో నెక్స్ట్ ఐ అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ 2. సో 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి సో ఐ అనేది ప్రింట్ అవుతుంది. దెన్ చూసారు కదా కండిషన్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 కదా. సో అక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది కదా. సో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని స్కిప్ చేస్తుంది అనమాట. సో ఏదైతే ఫాల్స్ అయిన స్టేట్మెంట్ ఉంటుందో దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో 3 తర్వాత ఏంటి 4 కదా. సో నెక్స్ట్ 4 ప్రింట్ అవుతుంది. అలాగే 5. సో మనం 5 వరకు తీసుకున్నాం కాబట్టి రేంజ్ 5 వరకు ప్రింట్ అవుతుంది. చూసారు కదా, మీకు చాలా సింపుల్గా 1 లైన్ డెఫినేషన్స్, చాలా సింపుల్ 2-3 లైన్స్ ప్రోగ్రామింగ్గా అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేశాను. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.